ఆ నియోజకవర్గ టీడీపీలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసంతృప్తి రాగాలు ఆలపిస్తున్నారా? పాత తరం నేతలందరూ మాజీ ఎమ్మెల్యేకు ఎందుకు టచ్ లోకి వెళ్తున్నారు? నేతలకు ఎమ్మెల్యేకు బాగా గ్యాప్ వచ్చిందన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? సీనియర్ నేతల సూచనలతో ఆ మాజీ మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారా? ఇంతకీ ఆ సెగ్మెంట్ లో ఏం జరుగుతోంది? పైకంతా ప్రశాంతంగా కనిపిస్తున్న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో టీడీపీ సీనియర్ నేతలు అసంతృప్తి రాగాలు రీసౌండ్ వస్తున్నాయట. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు పాత తరం టీడీపీ నేతలకు మధ్య గ్యాప్ పెరిగిపోతుందన్న ప్రచారం జరుగుతుంది. వరుస భూ వివాదాలు ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటున్నాయట. అనుచరులు చేసే చిన్న చిన్న తప్పిదాలు కూడా ఎమ్మెల్యే కోర్టులోకి వెళ్తున్నాయట. దీంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి తలనొప్పులుగా మారాయన్న టాక్ నియోజకవర్గంలో వినిపిస్తుంది. ఎమ్మెల్యే సురేష్ వ్యవహార శైలి నచ్చని పాతతరం టీడీపీ నేతలందరూ మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావుకి టచ్ లో ఉన్నారట. తమకు మండలాలలో పనులు జరగడం లేదని, పోలీసులు, రెవెన్యూ అధికారులు సైతం ఎమ్మెల్యే చెప్పినట్లే పనిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. 2024 ఎన్నికలకు ముందు ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బోలినేని రామారావు ఉన్నారు. అయితే ఆయన్ను కాదని అధిష్టానం ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ కు మొదటి లిస్టులోనే అవకాశం కల్పించింది. అప్పటి వరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసిన కాకర్ల సురేష్ అన్ని వర్గాలను కలుపుకొని జనాల్లోకి వెళ్లి విజయం సాధించారు. పొలిటికల్ స్ట్రాటజీ ఫాలో అవ్వడంతో తొలిసారే విజయం సాధించినప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన్ని వివాదాలు చుట్టుముడుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బొలినేని వర్గాన్ని సైతం ఎమ్మెల్యే దూరం పెట్టేశారన్న టాక్ సెగ్మెంట్ లో గట్టిగా వినిపించేది. ఈ క్రమంలోనే బొలినేని రామారావు నియోజకవర్గ రాజకీయాల్లో ఎక్కడా వేలు పెట్టకుండా కేవలం నెలకొకసారి అనుచరులను కలుస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎమ్మెల్యే చుట్టూ జరుగుతున్న పరిణామాలు పాత నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక వివాహ వేడుక ఉదయగిరి టీడీపీ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ పెళ్లికి మాజీ ఎమ్మెల్యే బోలినేని రామారావు వెళ్లగా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన పాతతరం నేతలతో పాటు పలువురు మండలాధ్యక్షులు సైతం అక్కడికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే మీద వారిలో ఉన్న అసంతృప్తిని బొలినేని వద్ద వెళ్లగక్కినట్లు సమాచారం. ఎమ్మెల్యే కనీసం తమను పట్టించుకోవడం లేదని, ఓ సీఐతో పాటు పలువురు అధికారులను మార్చాలని అభ్యర్థించినా చేద్దాం చూద్దాం అనే మాటలే తప్ప ఆచరణలో ఏమీ లేదని నేతలు వాపోయారట. స్టేషన్లతో పాటు మండల కార్యాలయాల్లో కూడా తమకు పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనాలకి ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ పెరిగిపోవడం వల్లే పార్టీకి మైలేజ్ రావడం లేదని అంతర్గత సమావేశాల్లో పాతతరం నేతలు కుండబద్దలు కొడుతున్నారు. వింజమూరు, ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరిలో ఎమ్మెల్యే పేరు చెప్పుకొని గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుందని, పార్టీకి ఇది పెద్ద డ్యామేజ్ అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఓ సర్కిల్ సిఐ వ్యవహార శైలి కూడా ఎమ్మెల్యే కాకర్లకు చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉందనే టాక్ నడుస్తోంది. నక్కలగండి రిజర్వాయర్లో ఉండే మత్స్య సంపదను ప్రైవేటు వ్యక్తులు కాజేస్తుంటే ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ పోలీస్ అధికారి పర్యవేక్షణలోనే ఈ చేపల దందా సాగిందట. ఈ మొత్తం వ్యవహారం ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతుందా లేదా అనే అనుమానాలు స్థానిక టీడీపీ నేతలే వ్యక్తపరుస్తున్నారు. నియోజకవర్గంలో ఒకవేళ ప్రతిపక్షం బలంగా ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న చర్చ నేతల మధ్య జరిగింది. ఈ క్రమంలోనే ఉదయగిరి నియోజకవర్గంలో మళ్లీ యాక్టివ్ అవ్వాలని బొలినేని రామారావును పాతతరం నేతలు కోరారు. ప్రస్తుతం అధిష్టానం ఆదేశాలతో సెంట్రల్ పార్టీ ఆఫీస్లోని గ్రీవెన్స్ లో జాతీయ ఉపాధ్యక్షుడు హోదాలో బొలినేని పాల్గొంటున్నారు. ఇదే హవాతో ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాలపై కూడా దృష్టి పెట్టాలని నేతలు ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో సన్నిహితంగా ఉండే నేతలను కూడా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దూరం పెడుతున్నట్లు ఆ వర్గానికి చెందిన నేతలు జిల్లా కేంద్రంలో జరిగే చిట్చాట్లలో బయట పెడుతున్నారు. ఇవన్నీ జిల్లా అధ్యక్షుడికి చెప్పలేక దూరం పెడుతున్న ఎమ్మెల్యేకి దగ్గర అవ్వలేక కొందరు పాతతరం టీడీపీ నేతలు సతమతమవుతున్నారు. గతంలో ఎమ్మెల్యేకి అత్యంత దగ్గరగా ఉన్న 1-2 వికెట్లు కూడా ఇప్పుడు బొలినేనితో టచ్ లోకి వెళ్లాయన్న ప్రచారం నియోజకవర్గంలో సాగుతుంది. సీఎం చంద్రబాబు హెచ్చరికల తర్వాత ఎమ్మెల్యే ప్రవర్తనలో మార్పు వస్తుందని అందరూ భావించినా
ఉదయగిరిలో పరిస్థితి మారలేదంటున్నారు. పైగా వైసీపీ నుంచి వచ్చిన 1-2 నేతలకే ప్రియారిటీ ఇస్తూ దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న పాతతరం నేతలను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో ఉదయగిరి మెట్ట ప్రాంత నియోజకవర్గ రాజకీయం మరింత రసకందాయంలో పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.